మీకైనా ఎలా తెలుస్తుంది ఫోన్ ట్యాప్ అయితే? సార్ వారు అన్నట్టు వేమనాడు రాజన్ననే రాత్రిపూట కలలో చెప్పిండ్రేమో కవిత గారికి. అదే విధంగా వేమనాడు రాజన్న యాదగిరి లక్ష్మీ స్వామి లేదు. శ్రవణ్ బాయ్ నువ్వు అట్లా కాదు, నీ ఫోన్ నా ఫోన్ కు ట్యాప్ అయిందన్న రోజు ప్రైవేట్ సమస్యలు కూడా మాట్లాడుకున్నాం మనము. అన్నా అవును కానీ ఉగ్రవాదులు ఆటంకవాదులు వాళ్ళ ఫోన్ల పేరిట మీరు ఈ ఫోన్లు ట్యాప్ చేసి రాజకీయ పరంగా మళ్ళీ ఎన్నికల్లో గెలవాలని చేసినటువంటి ప్రయత్నం బెడిసి కొట్టింది. కాబట్టి ఈ రోజు టెలిఫోన్ ట్యాపింగ్ సంబంధించి టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుపోయే క్రమంలో చట్టం ఇంతకు రచన గారు చట్టం తన పని తయారు చేసుకుపోతుంది. సరే వారు అన్నట్టు సిట్ ఇచ్చిన నోటీసులలో ఏమైనా పొరపాట్లు ఉన్నాయా ఏమున్నాయో చట్టం చూసుకుంటది. మేము మిమ్మల్ని అడుగుతున్నాను, ఇక్కడ ఇంకొక చర్చ. అమెరికా వెళ్ళారు, ఎవరు దావోస్ వెళ్ళారు, ఆ తర్వాత అమెరికా వెళ్ళారు రేవంత్ రెడ్డి గారు. అయితే వెళ్ళి వచ్చే లోపు దీన్ని పూర్తి చేయాలని ఏమన్నా టార్గెట్ గా పెట్టుకున్నారా? అందుకే ఇంత ఫాస్ట్ గా సిట్టు మూవ్ అయిందా? అంటే ఇప్పుడు కళ్యాణ్ గారు 2 ఏళ్ళు అవుతుంది ఎందుకు విచారణ జరుపుతలేదు అంటారు. విచారణ జరుపుతున్నామో ఇప్పుడే విచారణ జరపడం అవసరం అంటారు. అసలు మీకు చిత్తశుద్ధి అంటారు. కవిత గారు ఒక మాట, అసలు ఇది చిత్తశుద్ధి ఉందా, ఇది తేలుతుందా అని చెప్పంటారు. విచారణ జరగకపోతేనేమో ఇంకెందుకు విచారణ జరపరు అంటారు. విచారణ జరిపి కాళేశ్వరం సిబిఐకి అప్పగిస్తే సిబిఐ పట్టించుకోకపోతే సిబిఐని అడగారు. అంటే రకరకాలు, అంటే వాళ్ళు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడాలని చెప్పి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం తప్ప మేము ఈ రోజు క్లియర్ గా ఏదైతే టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిన దానిపైన విచారణ జరిపే క్రమంలో వాళ్ళకి ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం వాళ్ళు పోతున్నట్టుగా మేము భావిస్తున్నాం. ఈరోజు సరే ఇప్పుడు టెక్నికాలిటీలో కేసీఆర్ గారు అఫిడవిట్ లో హైదరాబాద్ నందినగర్ లో ఉంది, టెక్నికల్ లో హరీష్ రావు గారికి సిద్దిపేటలో ఉంది. అక్కడ వారికి వీరికి ఎందుకు ఇచ్చినట్టు కొంచెం వీరు కూడా హైదరాబాద్ నివాసం ఉండి ఉంటుంది, వీళ్ళు పరిధిలో ఉన్నారు కాబట్టి ఇచ్చినప్పుడు వారు విచారణకు హాజరై కలిసే సందర్భం వీరికి ఇక్కడ ఉంది కాబట్టి రమ్మని ఇచ్చి ఉంటారు. దానికి పెద్ద తప్పుగాని భావించడం ఒకటి, గోడ కంటి పెట్టినంత మాత్రం పెద్ద తప్పుగా నేరంగా కూడా భావించాల్సి అవసరం లేదు. మన గ్రామాల్లో కూడా చూస్తాం, ఎక్కడైనా నోటీస్ ఇవ్వనప్పుడు రిజిస్టర్ పోటీ చేస్తాము, తర్వాత వ్యక్తిగతంగా కూడా పోయి గోడ దగ్గర అంటేసి తీసుకోవడానికి వాళ్ళు సిద్ధంగా లేనప్పుడు చేసే ప్రాసెస్ అది. వాళ్ళు అవైలబుల్ లేనప్పుడు తీసుకోవడానికి సిద్ధంగా లేకపోతే అలా గోడ కంటించి వెళ్తారు. కానీ కేసీఆర్ ఉన్నారు కదా, అదే జరిగింది కదా ఇప్పుడు ఇక్కడ జరిగినటువంటిది. అంతే, దాన్ని భూతద్దాలు చూడాల్సిన అవసరం లేదు. మీ వాటిని ఏదో ఇప్పుడు నేను ఒకటి వ్యక్తిత్వ హరణం చేస్తూ ఉన్నాడు అంటే ఆ రోజు రేవంత్ రెడ్డి గారు తీసుకుపోయి అరెస్ట్ చేసిన వ్యక్తిత్వ హరణం కాదా? ఆయన పైన ఆరోపణలు మీరు ఆ మాట మీ మాట అనవలసి వస్తుంది. కాబట్టి చట్టం తన పని దాన్ని చేసుకుపోయే క్రమంలో టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిన మాట ముమ్మాటికి వాస్తవమని లోక్డౌన్ కోడై కూర్చున్న సందర్భంలో జరుగుతున్న విచారణ. ఈ రోజు వారు బహుశా కేసీఆర్ గారు ప్రశ్నలు జవాబులు చెప్పుంటారు, ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం.